జయ జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఇక్కడే మోక్షము. ఈ రెండు దశలు ఒకటవుతాయని అద్వైతులంటారు. అద్వైతులకు ఇహము పరము అని రెండు లేవు. అద్వైతులు కాని వారికి మోక్షమనగా పరలోకమే, పరం అనగా ఉత్కృష్టము. వారికి ముక్తి వైకుంఠంలోనో కైలాసంలోనో శరీరం విడిచిపెట్టిన తరువాత వస్తుంది. అద్వైతులనట్లా కాదు. ఈ జగత్తును మాయా వినోదంగా భావిస్తాడు. ఇహలోకంలో ఉన్న ఇహలోక చింతన లేదు. అతడు ఇహలోకంలో ఉన్నట్లు మిగతా వారికి తోచవచ్చు. అతని మనస్సు ఆత్మపైనే లగ్నమై ఉంటుంది. సహజంగా దేహం పతనం కావచ్చు, దానిపై చింత అతనికుండదు. ఆత్మలోనే ఉంటాడు. శరీరం వల్ల బాధలు వస్తూ ఉంటే శరీరం పోతే బాధలు రాకుండా పోతాయా? మరు జన్మలో వస్తాయి కదా. కనుక శరీరం పోవడం కాదు, కర్మలు పోవాలి. నేను శరీరం అనే భావన పోవాలి. అతడు శరీరంలో ఉన్న అతని చూపు ఆత్మవైపే. తనను శరీరంలో చూసుకోడు. అట్టివాడే జీవన్ముక్తుడు. అట్టి స్థితిని ఇహలోకంలోనే సాధించవచ్చని భగవానుడు అంగీకరించాడు. ఇహ పరాలనే జంటను వాడాడు. శాశ్వత సత్యాన్ని విద్వాంసులు చూస్తున్నారని పురుష సూక్తంలో ఉంది కదా. కనుక పరలోకంతో నిమిత్తం లేకుండా ఇహలోకంలోనే అద్వైత మోక్షాన్ని సాధించవచ్చని ఒక అద్వైతియే అంటాడు. కోరికను చంపితే అద్వైత మోక్షం వస్తుందని భగవానుడు భరోసా ఇచ్చాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.